కొండల మధ్య ఒక ప్రశాంతమైన పచ్చటి గ్రామం ఉండేది. అక్కడ జంతువులు అన్నీ నివసించేవి. ఆ గ్రామం చివరిలో ఒక చిట్టి ఎలుక నివసించేది. ఎలుక చాలా చిన్నగా ఉండేది, కానీ దానికి పరిగెత్తడం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఉదయాన ఆ చిట్టి ఎలుక పొలాల మధ్య సంతోషంగా పరిగెత్తేది. తెలివైన గుడ్లగూప, రేపు మనం పెద్ద రేసులో పాల్గొంటున్నాం అని ప్రకటించింది. అప్పుడు ఆ చిట్టి ఎలుక ముందుకు వచ్చి, నేను కూడా ఈ రేసులో పాల్గొంటాను అని చెబుతుంది. కానీ ఇతర జంతువులు దాన్ని చూసి నవ్వుతారు. మరుసటి రోజు ఉదయం జంతువులు అన్నీ వరుసగా నిలబడ్డాయి. అప్పుడు ఆ గుడ్లగూప రెడీ స్టడీ గో అని చెబుతుంది. త్వరలోనే రేసర్లు ఒక పెద్ద కొండని ఎదుర్కొంటారు. పెద్ద జంతువులు నెమ్మదిగా ఆ కొండని ఎక్కుతాయి. కానీ ఆ చిట్టి ఎలుకకి ఒక చిన్న మార్గం దొరుకుతుంది. అదే ఆ కొండ కింద ఉన్న స్వరంగం. తరువాత ఒక నది వచ్చింది. ఇతర జంతువులు ఆ నదిని దాటడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ ఆ చిట్టి ఎలుక ఒక చిన్న ఆకు మీద కూర్చొని ఆ నదిని దాటింది. తరువాత ఒక దట్టమైన అడవి వచ్చింది. జంతువులు దారి తప్పిపోయాయి. కానీ చిట్టి ఎలుక సరైన మార్గాన్ని కనుక్కోవడానికి తన పదునైన ముక్కుని ఉపయోగించింది. ఆ చిట్టి ఎలుక అడవి నుంచి బయటకు దూకి ముందుగా ముగింపు రేఖను దాటింది. అందరూ ఆశ్చర్యపోయారు. తెలివైన గుడ్లగూప నవ్వింది. చిన్నగా ఉండడం ముఖ్యం కాదు, తెలివైన ఆలోచన మరియు ధైర్యం ఎల్లప్పుడూ గెలుస్తాయి అని చెప్పుతుంది. ఆ రోజు నుంచి చిట్టిని చూసి ఎవరు నవ్వలేదు.